నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన ఐక్యవేదిక నాయకులు గత 3 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ వ్యక్తిని నియమించడం సరైనది కాదని, కావున కలెక్టర్ స్పందించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి, లక్ష్మణ శేఖర్, మురళీకృష్ణ, గంధల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట గిరిజన ఐక్యవేదిక నాయకులు గత 3 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీసీ వ్యక్తిని నియమించడం సరైనది కాదని, కావున కలెక్టర్ స్పందించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి, లక్ష్మణ శేఖర్, మురళీకృష్ణ, గంధల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. నిజంగా గిరిజన నాయకులు, అన్ని గిరిజన సంఘాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నవ్విపోదురుగాక నాకేల సిగ్గు అన్నట్టుగా నెల్లూరు జిల్లా ప్రజాప్రతినిధుల వ్యవహారం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా దౌర్భాగ్యం. ఇదే కార్యక్రమం మీద నెల్లూరు నగర మాజీ మేయర్ స్రవంతి గారు కోవూరు జెడ్పీటీసీ శ్రీలత గారితో కలిసి అక్కడ ప్రచారం, ఈ కార్యక్రమం మీద గిరిజనులకి అవగాహన కల్పించాలనే కార్యక్రమం మీద తిరుగుతుంటే ఉదయాన్నే మాజీ మేయర్ స్రవంతి గారి ఇంటి వద్దకి పోలీసులు, జెడ్పీటీసీ ఇంటి వద్దకి పోలీసులు, జెడ్పీటీసీ శ్రీలత గారి ఇంటి వద్దకు పోలీసులు. ఒకటే చెప్తా ఉన్నాం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, పోలీసులతో గతంలో నేను ఇప్పటికే రెండు సార్లు జైలుకు పోయా. 2 సార్లు జైలుకు నన్ను పంపించినటువంటి వ్యక్తి పరిస్థితి ఏమైందో మీరందరూ చూశారు. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, పోలీసులను అడ్డు పెట్టి మమ్మల్ని ఆపలేరు. ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే, మీ అనుచరుడి కోసం ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే అవసరమైతే నగర మాజీ మేయర్ స్రవంతి గారు నేను మీ ఇంటి ముందు కూర్చుంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. వెంటనే ప్రభుత్వం పైన మీరు చేస్తున్నటువంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా చేస్తున్నటువంటి ఒత్తిడిని విరమించుకొని మీరే నోటిఫికేషన్ విడుదల చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. మంత్రి నారాయణ గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గుర్తు పెట్టుకోండి, గిరిజనుల ఓట్లతోనే మీరు ఎన్నికల్లో గెలిచారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రాబోయే ఎన్నికల్లో కనీసం గిరిజన గ్రామాలకు మీరు తిరిగే పరిస్థితి కూడా ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తా ఉన్నా, ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తా ఉన్నా. ఈ ఉద్యమం ఉగ్ర రూపం దాల్చక ముందే కళ్ళు తెరవండి. సమావేశాలు ఏర్పాటు చేసి మేము అధికారంలోకి వస్తే గిరిజనుల్ని అన్ని విధాలా ఆదుకుంటాం. ముఖ్యంగా యానాదులు చాలా వెనకబడి ఉన్నారు. వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతులు కాలేకపోతూ ఉన్నారు. అమాయకులు, చాలా నిర్భాగ్యులు, కటిక పేదరికంతో మగ్గిపోతూ ఉన్నారు. కాబట్టి మేము అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అందుకు విరుద్ధంగా నెల్లూరు నగరంలో గిరిజన మహిళలకు కేటాయించినటువంటి మేయర్ పీఠాన్ని గిరిజన ఏతరులకు కట్టబెట్టడం న్యాయమా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గిరిజనుల పట్ల చూస్తున్నటువంటి కపట ప్రేమను పక్కన పెట్టి గిరిజనుల పైన ప్రయోగిస్తున్నటువంటి నీచమైనటువంటి విషయాలపైన ఇప్పటికైనా కనువిప్పు కలిగి ఏదైతే నెల్లూరు నగర మేయర్ విషయంలో మరి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనేతరులను తొలగించి అందులో మేయర్ పీఠంపై గిరిజన వ్యక్తులను కూర్చోబెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విషయంలో గత 3 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభుత్వానికి కనీసం సీమ కుట్టినట్లు లేకపోవడం కూడా చాలా అన్యాయం, గిరిజనుల గొంతు నొక్కడమే అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలిసిన విషయమే. అయితే అందులో భాగంగా ఈ మధ్యకాలంలో రకరకాల రూపాల్లో అనేక సార్లు రిప్రజెంట్ చేసినా, ధర్నాలు చేసినా, వినతిపత్రాలు సమర్పించినా కూడా ఈ ప్రభుత్వం దున్నపోతుపై వర్షం కురిసినట్టుగా వ్యవహరిస్తుంది. కానీ ఇప్పటికి 3 రోజులైనా కూడా ఎలాంటి చలనం లేకుండా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే మేము చెప్పేది ఒకటే,
రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కేటాయించినటువంటి రిజర్వేషన్ ప్రకారం మాకు 45 ఇయర్స్ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్లో రోస్టర్ పాయింట్లో నెల్లూరు నగర మేయర్ పదవిని గిరిజన మహిళ కేటాయించడం జరిగింది. ఆమె పదవీ కాలం పూర్తి కాకుండానే ఆమెను దించేసి ఇంకొక లేడీకి, గిరిజన లేడీకి అవకాశం కల్పిస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఈరోజు సిగ్గు లేకుండా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి జంటిని, అంటే మగ వ్యక్తిని ఎలా కూర్చోబెడతారని చెప్పేసి మేము గిరిజన సంఘాల ఐక్యవేద తరఫున ప్రశ్నిస్తున్నాం. ఎంత సిగ్గుమాలి పని అని చెప్పి చెప్తున్నాం. మేము చెప్పేది ఒకటే, మాకు వచ్చినటువంటి హక్కు, మా గిరిజనులకు కేటాయించినటువంటి మేయర్ పదవి మా హక్కు, అది గిరిజనులకే కేటాయించాలని చెప్పేసి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో ఏ నిరాహార దీక్షలు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి ఉదయం తీవ్ర రూపుదాల్తుందని చెప్పేసి ఇకనైనా కూటమి నాయకులు స్పందించి ఆ గిరిజన మేయర్ పదవిని గిరిజనులకే కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.